తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. రాజకీయ నేతలు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంది. తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు, తిరుపతి మున్సిపల్ కమిషనర్ మౌర్య జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జాతరకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. తిరుపతిలో గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈరోజు జాతర సందర్భంగా మనము అమ్మవారి దర్శనం చేసేటువంటి భాగ్యం మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వీక్షకులకు కలుగుతోంది. మూల విరాట్ ఎంత అద్భుతంగా వజ్ర వైడూర్యాలతో చేసినటువంటి కిరీటాలని అమ్మవారికి అలంకారం చేసినటువంటి దృశ్యాలు చూస్తున్నాం. దాంతోపాటు అనేకమైనటువంటి ఫల పుష్పాలతో అలంకారం చేసినటువంటిది. మొత్తంగా ఈరోజు జాతర సందర్భంగా వేలాది మంది ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. అమ్మవారి క్షణకాల దర్శనానికి కూడా ఎదురు చూస్తుంటారు. ఇక్కడ ఎస్పీ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారండి? బందోబస్తు మొత్తం మన తిరుపతి సబ్ డివిజనే కాకుండా జిల్లా నుంచి కూడా చాలా మంది అధికారులు, సిబ్బంది అందరూ రావడం జరిగింది. లాస్ట్ 1 వీక్ నుంచి కూడా ప్రజలకు ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా బయట మన ట్రాఫిక్ మేనేజ్మెంట్ నుంచి రోడ్డు మీద ఎక్కడ ఎటువంటి ఏమంటాము ఎంక్రోచ్మెంట్ కానీ లేకపోతే పబ్లిక్ వచ్చేదానికి ఇబ్బంది కలిగించే విధంగా కానీ ఎటువంటి ఇది లేకుండా చేయడం జరిగింది. ఈవెన్ టెంపుల్లో కూడా ఈసారి క్యూ లైన్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనము పకడ్బందీగా టెంపుల్ అథారిటీస్ చేయించడం జరిగింది. దాంతో క్యూ లైన్ మేనేజ్మెంట్ కూడా మనకు చాలా సజావుగా జరుగుతూ ఉంది. అండ్ అధికారులందరూ కూడా చాలా నిబద్ధతతోటి లాస్ట్ వారం రోజుల నుంచి కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. సో నెక్స్ట్ 4 రోజులు కూడా ఇదే విధంగా చేసి జాతరని దిగ్విజయంగా నిర్వహిస్తాం. మీరు స్వయంగా సారి సమర్పించారు, కుటుంబంతో మీ బాబుతో పాటు కూడా వచ్చినటువంటి పరిస్థితి, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. గంగమ్మ తల్లికి కుటుంబంతో సమేతంగా వచ్చి సారి ఇవ్వడం అనేది, పొంగల్ సమర్పించుకోవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ భక్తులందరూ కూడా పొంగళ్ళు సమర్పించడం కావచ్చు, అలాగే వాళ్ళ యొక్క మొక్కులు తీర్చుకోవడం కావచ్చు, ఎక్కడ దేశంలో ఎక్కడున్నా కూడా ఈ యొక్క జాతర సందర్భంగా ఇక్కడికి వచ్చి అమ్మవారిని ఒక క్షణకాలం దర్శించుకోవటాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. కొంతమంది విమానాల్లో విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ జాతర రోజుల్లో తమ ఇంటికి వచ్చి అలాగే అమ్మవారిని కూడా దర్శించుకునేటువంటి సాంప్రదాయం ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు ప్రత్యేకంగా విశిష్టమైనటువంటి ఒక అతిథిలాగా సిపిఐ నారాయణ గారు కూడా మొదటిసారి కాదు, చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చారు. ఏమండి, మీరు ఎన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చారు? దాదాపు అప్పుడు నేను విద్యా దీవెన సంఘాల్లో పనిచేస్తున్నా, 79, 80, 81. అప్పుడు యూత్ బాగా యాక్టివ్ ఉండేది. అది ప్రతి పండగకి అంతా వచ్చేవాళ్ళు. ఆడవాళ్ళు మగవాళ్ళ వేషం, మగవాళ్ళు ఆడవాళ్ళ వేషం. నన్ను బలవంతంగా స్కూటర్లో ఒకసారి పెట్టి ఊరంతా తిప్పిస్తూ వాళ్ళు బీడీ తాగుతూ ఉంటారు. ఆడ వేషం బీడీ తాగేది. అట్లా ఒక విచిత్రమైన పద్ధతిలో మోటార్ సైకిల్ వేసుకుని ఊరేని తిప్పించేవాళ్ళు. అప్పుడు ఎంజాయ్ చేసాం. ఆ తర్వాత జిల్లా పార్టీ సెక్రటరీ, రాష్ట్ర పార్టీ కార్యదర్శినాక అది ఎక్కువ పార్టిసిపేట్ చేయకపోయాను. అన్ని ఏర్పాట్లు పోలీసు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని చాలా పకడ్బందీగా చేస్తాము. ఎక్కడే కానీ ప్రజలకు ఇబ్బంది లేకుండా. కానీ రష్ చాలా పెరిగిపోయారు. పొంగల్ ఈ దారిలో పెట్టద్దనం అక్కడ పెడుతున్నారు. ఇప్పటికప్పుడు శానిటేషన్ పరంగా కూడా ఎక్కువ ఫోర్స్ పెట్టి తీస్తున్నాము. అలాగే ఇప్పుడు 8 తర్వాత ఎక్కువ రష్ అయిపోతే అన్ని లైన్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. సో దట్ ప్రజలకు ఇబ్బంది లేకుండా అవుతుంది. అలాగే నైట్ కూడా గ్యాలరీస్, దాని తర్వాత స్టేజ్ ఇవన్నీ ఫుల్ ప్రూఫ్గా ఉండేలాగా చూసుకొని మార్నింగ్ కూడా ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూస్తాం. అంబులెన్సులు ఏదైనా ఇబ్బంది జరిగిన అంబులెన్సులు కానీ వైద్య సేవలు కానీ ఎలా అందుబాటులో పెట్టారు? 2 అంబులెన్స్ రెడీగా ఉన్నాయి. 5 టెండర్ ఉంది ఇక్కడే. తర్వాత మనకి మెడికల్ డాక్టర్స్ క్యాంప్స్ 3 షిఫ్ట్స్ క్యాంప్స్ పెట్టారు. యూపీహెచ్సి ఉంది. సో కాబట్టి ఏ ఇబ్బంది లేదు. డాక్టర్ కూడా ఇక్కడే విత్ మెడిసిన్స్ ఉన్నారు. అది మనం చూస్తే ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి. మొత్తం అమ్మవారికి సంబంధించినటువంటి జాతర ఏర్పాట్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అటు అధికారులు కావచ్చు, అలాగే కూటమికి సంబంధించినటువంటి నేతలు కావచ్చు పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఈరోజు రాత్రి వరకు కూడా సామాన్యులకు దర్శనం ఏర్పాటు చేయాలనే ఆలోచనతో విఐపీలకి కాసేపు మాత్రమే రోజు మొత్తంలోకి ఏర్పాటు చేశారు. అది ఇక్కడ అమ్మవారి జాతర సందర్భంగా తాజా పరిస్థితి.